జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం అభిమానులు కళ్ళలో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. వార్ 2 అంచనాలు అందుకోకపోవడంతో వాళ్ళ ఆశలన్నీ డ్రాగన్ సినిమా మీదే ఉన్నాయి. పైగా కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ సినిమా కోసం కాస్త బరువు పెరిగి రఫ్ లుక్ లోకి మారాడు తారక్. ఈ సినిమా నుంచి ఒక సంచలన వార్త బయటకొచ్చింది. ఆల్రెడీ అంచనాలు ఆకాశంలో ఉంటే ప్రస్తుతం వచ్చిన వార్త విన్న తర్వాత ఆ స్కై హై దాటేసి అంతకంటే పైకి వెళ్ళిపోయాయి. కాంతార సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన టాలెంటెడ్ స్టార్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మంచి స్నేహితులు. తారక్ కర్ణాటక వెళ్ళినప్పుడు స్వయంగా రిషబ్ శెట్టి పక్కన ఉండి అక్కడ ప్రదేశాలన్నీ తిప్పి చూయించాడు. ఈ వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. ఇక డ్రాగన్ విషయానికి వస్తే ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సెట్స్ నుంచి లీక్ అయిన సమాచారం ప్రకారం తారక్, రిషబ్ శెట్టిల కాంబినేషన్ లో కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. కాకపోతే ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా జీవితంలో ఒక సీక్రెట్ దాచడం ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిషబ్ శెట్టి మ్యాటర్ కూడా అలాగే బయటకు వచ్చింది. దీన్ని తన స్టైల్లో చిత్రీకరిస్తున్నాడు ప్రశాంత్ నీల్. తన హీరోలను మాస్ యాక్షన్ ప్యాక్డ్ పాత్రల్లో చూపించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి రిషబ్ శెట్టి లాంటి మరో డైనమిక్ యాక్టర్ ను రంగంలోకి దించడంతో కథలో ఎలాంటి సంచలనాలు ఉంటాయో అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఇదేమి అలా వచ్చి ఇలా వెళ్లిపోయే అల్లాటప్ప పాత్ర కాదని చాలా బలమైన పాత్రని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రిషబ్ శెట్టి విషయానికి వస్తే కాంతార సినిమాతో ఆయన సాధించిన విషయం చిన్నదేం కాదు. ఒక ప్రాంతీయ కథను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి హీరోగా, దర్శకుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఒక సినిమాతోనే ఆయన మార్కెట్ 100 రెట్లు పెరిగిపోయింది. అప్పటి వరకు ఆయన సినిమాలు కనీసం 20 కోట్లు కూడా వసూలు చేయలేదు. కానీ కాంతార ఏకంగా 400 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో భాగం కావడం, అది కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కావడంతో ఈ కాంబోకు మరింత క్రేజ్ పెరిగింది. రిషబ్ పాత్ర కథకు ఎలాంటి మలుపులు ఇస్తుంది, ఆయనది పాజిటివ్ పాత్రనా లేక నెగిటివ్ పాత్రనా అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాలో తారక్ పాత్ర ఇప్పటి వరకు మనం చూడని విధంగా ఉంటుందని, ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో అతడిని ప్రెజెంట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్స్ లో, రిషబ్ శెట్టి మాస్ పర్ఫార్మెన్స్ లో పోటీ పడితే ఆ సీన్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవడానికే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. కేవలం యాక్షనే కాకుండా వీళ్ల మధ్య నడిచే ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాకు హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. కన్నడ, తెలుగు ఇండస్ట్రీల నుంచి వచ్చిన ఇద్దరు పవర్ఫుల్ నటులు ఒకే స్క్రీన్ పై కనిపించబోతుండడం ఒక అద్భుతమైన ఫిట్ అనే చెప్పాలి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 2026 జూన్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో కన్నడ అమ్మాయి రుక్మిణి వసంత్ హీరోయిన్. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్.